BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. ఏపీ అసెంబ్లీ సహా దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల్లో భాగంగా ప్రజలు పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొన్నారు. దీంతో ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దేశవ్యాప్తంగా ఓటర్లందరూ క్యూ లైన్లో నిలబడి మరీ ఓటేసేందుకు ఆసక్తిని చూపించారు. ఇక ఎన్నికల అధికారులు ఓటింగ్ సరళిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ఇకపోతే ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. ఎన్నికల విధులకు హాజరైన ఓ ఆఫీసర్ విధుల్లో ఉండగానే గుండెపోటుతో మృతి చెందారు. ఈ ఘటనతో మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణలో జరిగిన లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని లోక్సభ స్థానాలకు సంబంధించి ఓటర్లు పెద్ద ఎత్తున వచ్చి ఓటేశారు. ఇకపోతే యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పహిల్వాన్పురానికి చెందిన బొడ్డుపల్లి నరసింహ అనే వ్యక్తి ముషీరాబాద్ మైనార్టీ రెసిడెన్షియల్ బాలుర పాఠశాల మరియు జూనియర్ కాలేజీలో ప్రిన్సిపల్గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఎన్నికల్లో విధుల్లో భాగంగా నరసింహ ఓటింగ్ సామాగ్రిని తీసుకుని తనకు కేటాయించిన నాంపల్లిలోని రెడ్ హిల్స్లోని జీహెచ్ఎంసీ సెంట్రల్ ఎమర్జెన్సీ స్క్వాడ్ కార్యాలయంలోని పోలింగ్ బూత్ 151లో రూమ్ నెంబర్కు ఆదివారం సాయంత్రం చేరుకున్నారు. ఆయన అక్కడికి చేరుకోగానే అక్కడే కొద్దిసేపు కుర్చీలో కూర్చున్నాడు. కూర్చున్న చోట కూర్చున్నట్లే నరసింహ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అప్రమత్తమైన అధికారులు అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించగా ఆయన అప్పటికే గుండెపోటుతో మరణించాడని నిర్ధారించారు. ఇక ఈ విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇక ఈ ఘటనతో ఆయన స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎన్నికల డ్యూటీ ముగించుకుని ఇంటికి వస్తాడని అతడి కుటుంబ సభ్యులు భావించారు. కానీ నరసింహ శవమై తిరిగి రావడంతో భార్య, పిల్లలు గుండెలు పగిలేలాగా ఏడ్చారు. అయ్యో దేవుడా అంటూ కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇక ఎంతో ఉత్సాహంగా ఉండే నరసింహ గుండెపోటుతో మరణించడంతో అంతా షాక్ కి గురవుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.